అనగనగా ఒక అడవిలో ఒక సోమరిపోతు నక్క ఉండేది. అది దాని ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒళ్ళంతా బద్ధకం చూపించేది. మిగిలిన నక్కలను అడిగి మిగిలిపోయిన ఆహారం తింటూ జీవితం గడిపేది. మిగిలిన నక్కలన్నీ ఎంత అసహించుకొని తిట్టినా, నీకు సిగ్గు లేదు బుద్ధి లేదు అని గదిమినా కూడా వాటి దగ్గర మిగిలిపోయిన ఆహారాన్నే తినేది. కానీ దాని ఆహారాన్ని తీసుకోవడానికి కూడా బయటకు వెళ్ళి వెతికి దాని ఆహారాన్ని తెచ్చుకునేది కాదు. ఒకరోజు నక్కలందరూ నిర్ణయించుకుని దానికి ఆహారం ఇవ్వము పెట్టుకొని ఆ నక్కకు ఆహారాన్ని ఇవ్వడం మానేస్తాయి. అలా 2-3 రోజులు గడిచిన తర్వాత ఈ సోమరిపోతు నక్క ఆకలికి ఉండలేక అలా బద్ధకంగానే లేచి నడుచుకుంటూ వెళ్ళి అడవంతా తిరిగి ఏదో మిగిలిపోయినవి వదిలేసినవి అన్నీ కలిపి తింటూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆ చుట్టుపక్కల అడవిలో మిగిలిన ఆహార పదార్థం కూడా పక్షులు అవి తినేయటంతో దానికి ఏమీ దొరక్క పక్క ఊరిలో ఉన్న పొలాల్లోకి వెళ్ళి దానికి కావలసిన ఆహారాలు తింటూ ఉండేది. అలా ఊళ్ళో పొలాల్లో ఆహారం తింటూ ఉండగా అక్కడున్న రైతులందరూ దాన్ని కొట్టి తరిమేసేవారు. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రిపూట బయలుదేరుతుంది ఆ నక్క దొంగతనానికి. అలా వెళ్ళి ఒక అద్దంకి పనిచేసే వారి ఇంటి వెనకాల పెరటిలో ద్రాక్ష గుత్తులు కోసుకొని తిని పోయి తిరిగి వస్తుండగా ఆ ఇంటి యజమాని చూసి దాన్ని దుడ్డుకర్రతో తన్నడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అది గబక్కన ఉరికి పక్కనే ఉన్న రంగు తొట్టెలో పడుతుంది. వెంటనే ఆ రంగంతా ఆ నక్క ఒంటికి అంటినా అది చూసుకోకుండా గబగబా లేచి పరిగెత్తుతుంది. సరే, ఆ ఇంటి యజమాని కోపంతో నక్క కాలుని గురి చూసి ఆ దుడ్డు కర్రను విసిరి కొడతాడు. అంతే, అది నక్క కాలుకి తగిలి ప్రాణం విలవిలలాడిపోతుంది నక్కకి. అయినా సరే అక్కడే ఉంటే ఆ యజమాని చంపేస్తాడేమోనని అది అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుంటుకుంటూ ఒక చెట్టు కింద పడుకుంటుంది. కొంతసేపటికి తెల్లవారిన తర్వాత దాని ఒళ్ళంతా బులుగు కలర్లో మెరుస్తూ కనపడుతుంది. మిగిలిన నక్కలు అడవిలోని జంతువులు అన్నీ దానిని విచిత్రంగా చూస్తూ ఉంటాయి. అయినా సరే నక్కకు ఏమీ అర్థం కాదు. ఇంతలో ఒక నక్క దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది, మీరందరూ నన్ను ఎందుకు విచిత్రంగా చూస్తున్నారు? నేనేమైనా వింతగా ఉన్నానా? మీలాగా లేనా అని అడుగుతుంది. వేరే నక్క ఇలా సమాధానం చెప్తుంది, నీ ఒళ్ళంతా బులుగు కలర్లో ఎందుకుంది? నువ్వు మాలాగా ఎందుకు లేవు? ఇంత విచిత్రంగా ఉన్నావు, నువ్వు అసలు నక్కవి కాదా అని అడుగుతుంది. దానికి ఇంతలో ఈ సోమరిపోతు నక్కకి ఒక ఉపాయం తట్టి, లేదు, నేను మీ అందరిలాంటి నక్కనే, కానీ రాత్రి నన్ను వచ్చి దేవేంద్రుడు పిలిచాడు, నేను స్వర్గానికి వెళ్ళి వచ్చాను, అందుకే నాకు ఈ రంగు అంటుకుంది అని చెబుతుంది. దానికి వేరే నక్కలందరూ ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు స్వర్గానికి వెళ్ళావా, నిజంగానా అని అడుగుతాయి. దానికి సోమరిపోతు నక్క, అవును, నేను నిజంగానే స్వర్గానికి వెళ్ళి వచ్చాను. దేవేంద్రుడు నాకు నక్కలన్నింటి మీద మహారాజయ్యే ఫలితాన్ని ఇచ్చాడు. నేను మహారాజుగా చేయాలని దేవేంద్రుడే చెప్పాడు. అందుకోసమే ప్రత్యేకించి నాకు ఈ రంగునిచ్చాడు. చూడండి, కావాలంటే ఈ రంగు ఎంత మెరుస్తూ ఉందో. మీరందరూ మామూలుగానే ఉన్నా నేనే ప్రత్యేకంగా ఉన్నాను. నేను ఇంక నుంచి మీ మహారాజును. నాకు రోజు ప్రతి వాళ్ళు కొంచెం ఆహారం తెచ్చి నా గుహ దగ్గర పెట్టి వెళ్ళండి అంటాయి. దానికి మిగిలిన నక్కలన్నీ ఇష్టం లేకపోయినా దాని ఒంటి రంగు వేరేగా ఉండడంతో అలాగే అని ఒప్పుకుంటాయి. కానీ వాటిల్లో ఉన్న ఒక ముసలి నక్క మాత్రం, ఇది ఏదో దొంగతనం చేసి ఉంటుంది, ఇది చూడండి, కావాలంటే కాలు కూడా కుంటుతుంది. ముసలి నక్క చెప్పినా మిగిలిన నక్కలన్నీ అది వ్యత్యాసంగా కనపడటంతో ఏమీ అనలేక ముసలి నక్క మాటలు పట్టించుకోవు. తర్వాత కొన్ని రోజులు ఆ నక్కకు బాగానే జరుగుతుంది. సోమరిపోతు నక్కకు రోజు ప్రతి నక్క మిగిలిన ఆహారాన్ని తీసుకొచ్చి దాని దగ్గర పెట్టి దాన్ని తినమని చెప్పి వెళ్ళిపోయేవి. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ నక్కకు బాగా సోమరితనం పెరిగిపోయి కూర్చొని తినడం వలన విపరీతమైన ఒళ్ళు లావు వచ్చేసి ఎక్కడికి కదలలేకుండా ఉంటుంది. కొన్ని రోజులకు ఇక కదలలేక ఆ గుహ బయట పడుకోవడం అలవాటు చేసుకుంటుంది. అలా గుహ బయట పడుకున్న తర్వాత కొన్ని రోజులకు వానాకాలం రావడంతో ఆ రాత్రంతా వాన ధారగా పడుతూనే ఉంటుంది.
ఆ వానకు దాని ఒంటి రంగంతా పోవడంతో అది గమనించదు నక్క. తెల్లవారి నిద్ర లేచేసరికి మిగిలిన నక్కలన్నీ దాని చుట్టూతా చేరి ఎంతో కోపంగా దాన్ని చూస్తూ ఉంటాయి. ఎప్పటిలాగానే ఇది లేచి దాని ఒంటి రంగు చూసుకోకుండా, ఏంటి అందరూ నా ముందు నుంచున్నారు, వెళ్ళండి వెళ్ళండి, నాకు ఆహారం తండి, ఆకలిగా ఉంది అని చెబుతుంది. మిగిలిన నక్కలన్నీ, మమ్మల్ని ఎందుకింత మోసం చేశావు, నీవు నిజంగానే స్వర్గానికి వెళ్ళొచ్చావా, ఇదంతా అబద్ధమేగా, చూడు నీ ఒంటి రంగంతా ఎలా పోయిందో అని అడగటంతో అది ఒళ్ళంతా చూసుకుంటుంది. రాత్రి పడిన వానకు దాని ఒంటి రంగంతా మాయమైపోతుంది. ఇంతలో ఆ ముసలి నక్క వచ్చి, నేను చెప్పానా ఆ రోజే, ఈ నక్క ఏదో దొంగతనానికి వెళ్ళింది, అక్కడ యజమాని ఎవరో తన్నేసరికి దీని కాలు కుంటుతుంది, అందువల్లనే ఇది ఆ రంగు తొట్టెలో పడుంటుంది అని నేను ముందే చెప్పాను. మీరెవ్వరూ నా మాట వినలేదు. ఇప్పటికైనా తెలిసిందా ఇది మోసకారి నక్కని, ఇలాంటి వాడు మన జాతిలో ఉండకూడదు, తరిమేయండి అంటూ ఆ ముసలి నక్క చెప్పేటప్పటికి మిగిలిన నక్కలన్నీ ఈ రంగంటిన సోమరి నక్కను తరిమేస్తాయి. అది అలా పారిపోతూ ఒక పొలంలోనికి వస్తుంది. ఇంతకుముందు ఆ చూసిన యజమాని ఈ నక్కని ఇప్పుడు కూడా చూసి, దొంగ నక్క మళ్ళీ వచ్చింది అని అనుకొని తన దగ్గర ఉన్న దుడ్డు కర్రని దాని మీదకి విసిరాడు. ఇది బాగా తిని లావైపోవటంతో ఎక్కువ దూరం పరిగెత్తలేని ఆ నక్కకు ఆ దుడ్డు కర్ర తలకు తగులుతుంది. దాంతో అది అక్కడికక్కడే మరణిస్తుంది. ఇదంతా దూరం నుంచి చూసిన మిగిలిన నక్కలు మోసకారి నక్క పీడ విరగడైపోయిందనుకొని సంతోషిస్తాయి. యజమాని కూడా ఇంతటితో ఆ నక్క పీడ విరగడైనందుకు సంతోషిస్తూ తన పొలం కాపలా తాను కాచుకుంటూ ఉంటాడు.